Now I welcome our speaker, Dr. Shankar Rao Garu, onto the dais. సభా వేదికను అలంకరించిన పెద్దలు, మంత్రులు, ఎంపీలు, తర్వాత అంబేద్కర్ కాలేజ్కు సంబంధించిన విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా కాకా వెంకటస్వామి గారి యొక్క అభిమానులు వచ్చిన వాళ్లకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యుణ్ణి. ఈ కళాశాల 1973లో స్థాపించబడ్డది. కాకా వెంకటస్వామి గారు వారు ఎక్కువ చదువుకోలే, 8-9 చదువుకున్నాడు. ఆయన ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు కమ్ అప్ ఇన్ ది లైఫ్ అనే యొక్క సిద్ధాంతంతో వారు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది 1973లో. అదే సంవత్సరము డిసెంబరు 12వ తారీఖు రోజు నా మ్యారేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈడ జరిగింది. జరిగినప్పుడు పంతులు గారు గడ్డం శివారి, గడ్డం అంబ్రయ్య అంటే గడ్డం తాత, గుడిసెలు గుడిసెలు కాదు బిడ్డ, గడ్డమే అంటే నాకు అప్పటి వరకు గడ్డమని తెలియదు. గుడిసె అతను అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో, అదేవిధంగా తెలంగాణ కంపేర్డ్ ఆంధ్రప్రదేశ్లో మోర్ దాన్ 1.5 lakh బీద ప్రజలకు ఉండడానికి నివాసం కలిగించే విధంగా ఇంటి స్థలాలు ఇప్పియడము, గుడిసెలు వేయించడము చేసి ఘనత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో బీద వాళ్ళ గురించి ఆలోచించి, బీద వాళ్ళ గురించి ఎడ్యుకేషన్, బీద వాళ్ళ గురించి ఇళ్ల స్థలాలు ఇప్పించడం. ఇవాళ అప్పుడు ఇచ్చిన భూముల ధర ఎక్కడ పోయినా కానీ లక్షలలో ఉన్నది, కానీ కోట్లలో ఉన్నది, కానీ ఇదంతా అప్పటిలాగా కాదు. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారికి చరిత్రలో ఉండే విధంగా వారు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ పద్మ అవార్డ్స్. ఆ దురదృష్టము లేదు, ఎందుకు అని అడగని ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరన్నా బీద వాళ్ళు డిజర్వింగ్గా ఉండి గెస్ట్ హౌస్లలో ఉండలేని పరిస్థితి ఉంటే వారి గురించని అక్కడ బంద రూమ్లో ఇది వారు నామినల్ పేమెంట్ మీద వారు ఇచ్చేసేళ్ళు. ఇది హిస్టారిక్, అవునా లేదా? భగవంతులలో లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ శివ, కనక దుర్గమ్మ, అవునా లేదా? ఆయన ఈ అంబేద్కర్ యొక్క రుణం తీర్చుకునే విధంగా ఆయన బీద వాళ్ళ గురించి అన్ని సబ్జెక్టులతో సంబంధం ఉన్న ఇవి ఇచ్చేసిండ్రు. ఆ గతంలో కొందరు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చదువుకున్న వాళ్ళు జడ్జిలు కూడా అయ్యిండు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యిండు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయ్యిండు. తర్వాత వ్యవసాయం బిజినెస్లో కూడా ఎంతోమంది షైన్ అయిన వాళ్ళు ఈ ప్రాంతం నుండి ఉన్నారు. అదేవిధంగా వారు ఎంతో కృషి చేసిండు. నేను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది కింద వారు ప్రజల గురించి, బీద వాళ్ళ గురించి, తర్వాత ఏవైతే సేవలు చేశారో దాని విషయం లోపల వారి యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే సెల్ఫ్లెస్గా ప్రజల గురించి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఇండస్ట్రీలలో కూడా ప్రొడక్ట్ ఫండ్ కూడా వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది హిస్టరీలో మొట్టమొదటిసారి. ఈ విధంగా ఎన్నో హిస్టారిక్ విధంగా వారు చర్యలు తీసుకున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వంతో నేను ప్రత్యేకంగా, మీరు ఎంతో మందికి ఎవరెవరికో ఇస్తూ ఉంటారు, హూ ఈజ్ డిజర్వింగ్ ఫర్ ది నేషనల్ అవార్డ్, కైండ్లీ
కన్సిడర్ ఫర్ ది పద్మ అవార్డ్. డాక్టర్ పద్మభూషణ్ పద్మశ్రీ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఎంతోమందికి ఇచ్చిండు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్కు కూడా భారతరత్న ఫాదర్ ఆఫ్ ది నేషన్, మహాత్మా గాంధీకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఉన్నప్పుడు ఈయన ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఈయన భారతరత్న ఇవ్వాలని నేను మంత్రిగా ఉండి మొత్తం అప్పుడు 92లో అది చేస్తే 2004 ఆ ప్రాంతంలో కూడా భారతరత్న వారికి ఇవ్వడం జరిగింది. ఏ దానికైనా కానీ అడిగి కాదు, కన్విన్స్ చేసి తీసుకునేది, విన్ అయ్యేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రేట్ థింగ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, తర్వాత కాక గారు కూడా ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఎన్నో ఈ లెవెల్కు వచ్చినాము. కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా స్వార్థం లేకుండా వారు ప్రజల గురించి గుడ్ విల్తో పనిచేస్తూ ఉన్నారు. నేను మీకు ఆరోగ్యం బాగుండాలి. ఇవాళ కాక గారి 10వ సంవత్సరము తర్వాత నాకు తెలిసినంత మట్టుకు ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిసినంత మట్టుకు 29 కాదు, నా మ్యారేజ్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ 100th ఇయర్ సెలబ్రేట్. అప్పుడు నేను కూడా 100 ఇయర్స్ సెలబ్రేట్ అయింది. ఈజ్ 100 నౌ. నేను నా మ్యారేజ్ అయినప్పుడు 49 ఇయర్స్ అని చెప్పిండు. नाम वाला लड़की है, ये इतनी बड़ी लड़के से आपने అంటే నోను ఏ లड़की है 19 साल में, फिर तुम कितना है? तो मैं 49 हूँ అన్నాడు. 1973లో ఇందిరాగాంధీ కాబట్టి మా మ్యారేజ్ రిసెప్షన్కు ఇందిరాగాంధీ వివి గిరీట్లో వచ్చింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు సోదరుడు గారికి. ప్రత్యేకంగా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నా. మంచి చదువుకొని ఇన్స్టిట్యూషన్కు మంచి పేరు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని నేను ఇది చేస్తూ, మా పెద్ద బావ మరిది వినోద్ గారు, తర్వాత లాస్ట్లో మా చిన్న బావ మరిది వివేకానంద.